నవజాత శిశువును హైదరాబాద్ బాలాపూర్ పోలీసులు రక్షించారు. ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు. శిశువు విక్రయించడానికి ప్రయత్నించారంటూ కూడా వారిపై ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆడ శిశువును స్వాధీనం చేసుకున్నారు. బాలను రక్షించడానికి పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. జూలై 31న షాహీన్ నగరంలోని జేజీఆర్ గార్డెన్ సమీపంలో పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. ఆ శిశువును మధురానగర్లోని శిశు విహార్ కేంద్రానికి తరలించారు. శిశువు జూలై 28న మలక్పేట్లోని ఎంఎన్ ఏరియా హాస్పిటల్లో జన్మించినట్టుగా గుర్తించారు. జువెనైల్ జస్టిస్ చట్టంలోని సెక్షన్ల కింద బాలాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. अभी बोले थोड़ी देर बोले बच्ची खरीद रहे बोले आप? नहीं खरीद रहे थे। कितने में खरीद रहे थे आप? 5 लाख रुपए में। ठीक है, कहाँ से खरीद रहे थे आप? पहाड़ी शरीफ से। आप कहाँ रहते? यही रहते शाहीन नगर। ठीक है, कौन बेच रहे थे आपको बच्ची? इन्हों बेच रहे थे 5 लाख रुपए में। नहीं मैं नहीं मैं लाती ना सब चीजें। अभी बोले थोड़ी देर बोले बच्ची खरीद रहे बोले आप? नहीं खरीद रहे थे। कितने में खरीद रहे थे आप? 5 लाख रुपए में। ठीक है, कहाँ से खरीद रहे थे आप? पहाड़ी शरीफ से। आप कहाँ रहते? यही रहते शाहीन नगर। ठीक है, कौन बेच रहे थे आप? वाहिदा खातून उन्होंने एक छोटा बच्चे की लाके सेल करने के लिए कोशिश कर रहा, उसको पकड़ के उसका बच्ची की भी रेस्क्यू करके उसको शिशु विहार मदरा नगर को भिजा दिया। उसका अम्मी आफरीन बेगम है, इन्हों रियासत नगर में रहता। उनको 4 बच्चा हुए, 5वां है। इनको थोड़ा फाइनेंशियल कंडीशन पूर था, उनका हस्बैंड का कुछ बीमारी के लिए इसको सेल करके वो पैसे से कुछ घर अच्छा चलाने के लिए इसको वाहिदा को बोल दिया था। उन्होंने वाहिदा भी ये बच्ची को लेके जाके सेल करने के लिए कोशिश करा। आज दोनों की पकड़ के इंट्रोगेशन करके आज कोर्ट में दोनों की प्रोड्यूस कर दी। ये लोग बोल रहा 3 लाख रुपया के लिए सेल करने के लिए कोशिश कर रहे थे। आने का पैसा में आधा सेल करने के लिए कोशिश। నవజాత శిశువును హైదరాబాద్ బాలాపూర్ పోలీసులు రక్షించారు. ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు. శిశువు విక్రయించడానికి ప్రయత్నించారంటూ కూడా వారిపై ఆరోపణలు వచ్చాయి. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. హిమబిందు, ఒక ఆడ శిశువును అమ్మేందుకు ప్రయత్నం చేస్తున్న ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకోవడంతో పాటు విక్రయానికి గురవ్వకుండా ఆడ శిశువును బాలాపూర్ పోలీసులు కాపాడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఇన్సిడెంట్ అనేది బాలాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో చోటు చేసుకుంది. సో మనకు అందినటువంటి సమాచారం ప్రకారం నవజాత శిశువును హైదరాబాద్ బాలాపూర్ పోలీసులు రక్షించారు. ఆమెను విక్రయించబోతున్నటువంటి ఇద్దరు మహిళలను కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. సో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలోని బాలాపూర్ లో యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. జూలై 31న షాహీన్ నగర్ లోని జేజీఆర్ గార్డెన్ సమీపంలో పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు. మధురా నగర్ లోని శిశు విహార్ లో ప్రస్తుతం ఆ బాలికను వారి నుంచి అదుపులోకి తీసుకున్న తర్వాత వారి దగ్గర నుంచి కాపాడిన అనంతరం అక్కడికి తరలించడం జరిగింది. గత కొంతకాలం నుంచి చైల్డ్ ట్రాఫికింగ్ అనేది హైదరాబాద్ మహానగరంలో చాలా ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలోనే పోలీసులు శ్రద్ధ పెట్టడం జరిగింది. చైల్డ్ ట్రాఫికింగ్ అనేది జరగకుండా అడ్డుకట్ట వేసేందుకు ఎక్కడికక్కడ ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్స్ అనేవి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఆడ శిశువును విక్రయించేందుకు జరుగుతున్నటువంటి బాలాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జరుగుతున్నటువంటి ఈ కుట్రను భగ్నం చేశారు. ఆడ శిశువు విక్రయానికి గురవ్వకుండా అడ్డుకట్ట వేయడంతో పాటు ఎవరైతే అమ్మకాలకు ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ విక్రయానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఇద్దరు ఆడవాళ్లను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే ఆడ శిశువు అమ్మకానికి గురవ్వకుండా తీసుకొని వాళ్ళందరూ కాపాడి పోలీసులు ఇమ్మీడియట్ గా ఆడ శిశువును మధురానగర్ శిశు విహార్ కేంద్రం అనేది మా మధురానగర్ లో ఉంటుంది, అక్కడకు తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. శిశువు జూలై 28న మలక్పేట్లోని ఎంఎన్ ఏరియా ఆసుపత్రిలో జన్మించినట్లు గుర్తించడం జరిగింది. జువైనల్ జస్టిస్ చట్టంలోని సెక్షన్ల కింద ప్రస్తుతం బాలాపూర్ పోలీస్ స్టేషన్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇక గతంలో రాచకొండ లిమిట్స్ లో కావచ్చు, హైదరాబాద్ మహానగరం లిమిట్స్ లో కావచ్చు, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ లిమిట్స్ లో కావచ్చు, ఎంతో మంది ఇటు చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడినటువంటి నేపథ్యంలోనే వాటన్నిటిపైన పోలీసులు ఫోకస్ చేయడం జరిగింది. ఎక్కడికక్కడ చైల్డ్ ట్రాఫికింగ్ కు అడ్డుకట్ట వేసిన సందర్భాలను కూడా మనం చూసాం. సో అందులో భాగంగానే
ఇప్పుడు పక్కా సమాచారంతో బాలాపూర్ లో ఒక ఆడ శిశువును విక్రయించేందుకు ఇద్దరు మహిళలు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న తర్వాత ఇమీడియట్ గా బాలాపూర్ పోలీసులు అలాగే హైదరాబాద్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి ఆ విక్రయానికి అడ్డుకట్ట వేసి పాపను కాపాడి ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకొని కాపాడినటువంటి శిశువును ఇమీడియట్ గా శిశు విహార్ కు మధురానగర్ లోని శిశు విహార్ కు తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది హిమబిందు. రైట్, థ్యాంక్ యూ రత్న కుమార్.